సినిమాకి ఒక్కొక్కడు ఒకటి రేటింగ్ ఇచ్చాడు. అసలు సినిమాకొచ్చినంత నెగటివిటీ ఈ మధ్య కాలంలో 'అఖండ 2' కూడా రాలేదు. కట్ చేస్తే ఫ్యాన్స్ గూడా మారుతి అడ్రస్ వెతుక్కుంటూ అటెళ్లారు, కొండాపురెళ్లారు. అస్సలు ఆఫ్‌లైను, ఆన్‌లైను నెగటివిటీ ఏది తీసుకున్నా సరే ఒక్కటంటే ఒక చిన్న అంగుళం గూడా పాజిటివిటీ లేదు. అయినా సరే సినిమా మొదటి రోజు దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 110,00,00,000 గ్రాస్ వసూలు చేసింది. మన కులగజ్జి వెబ్‌సైట్‌లో, తెలుగు వెబ్‌సైట్‌లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు. బాలీవుడ్ మొత్తం ఇండియా మొత్తం నమ్మే సానిక్ వెబ్‌సైట్‌లో ప్రచురితమైన కలెక్షన్స్ అవి. జెన్యూన్‌గా 110,00,00,000 దాదాపుగా ఇండియా నుండి 76,00,00,000, 76-80,00,00,000 గ్రాస్ ఇక్కడి నుంచి ఓవర్సీస్ నుంచి దాదాపుగా 30,00,00,000 గ్రాస్ వసూలు చేసింది. 30,00,00,000 పైగానే గ్రాస్ వసూలు చేసింది. ఓవరాల్‌గా చూస్తే 110,00,00,000. ఈ మేకర్స్ ఆల్మోస్ట్ 130, 140,00,00,000 గ్రాస్ ప్రకటించుకుంటారు. ఎప్పుడు కూడా తెలుసు కదా, ఒక 15-20% ఎక్స్ట్రా అనేది ప్రతి సినిమాకు కూడా కామనే. కానీ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే పొటెన్షియల్. ప్రభాస్ స్టార్ పవర్. ఇక్కడ గట్టిగా మాట్లాడితే ఇక్కడ మనకి ప్రీమియర్స్ కూడా పడలేవు. నైజాం స్ట్రాంగ్ జోన్. ప్రభాస్ స్ట్రాంగ్ జోన్ ఏంటి? నైజాం. నైజాంలో ప్రీమియర్స్ లేవు. హైక్స్ కూడా పెద్దగా ఏం లేవు. ఒకవేళ ప్రీమియర్స్ పడితే ఇంకో 10,00,00,000 గ్రాస్ ఎక్కువగా వచ్చేది. అంటే ఈ టాక్‌తో కూడా ఏది డిజాస్టర్ టాక్‌తో కూడా దాదాపుగా జెన్యూన్‌గా 120-130,00,00,000 గ్రాస్ ఇప్పుడు ఏదైతే మేకర్స్ తీసుకుంటున్నారో ఆ గ్రాస్ నిజంగా వచ్చేది డిజాస్టర్ టాక్‌తో. ఒక టైర్‌లెస్, ఒక బ్రెయిన్‌లెస్ డైరెక్టర్‌తో సినిమా చేసి కూడా దాదాపుగా అసలు సినిమాకి హైపే లేదు. పైగా అది మాస్ సినిమా కాదు, హారర్ కామెడీ. పెద్దగా వైరల్ సాంగ్స్ ఏం లేవు. అసలు ఇది బాగుంది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. అలాంటి సినిమాతో ఒక డెడ్ బాడీ లాంటి సినిమాతో కూడా డీజే డ్యాన్స్ చేయించిన స్టార్ పవర్ అనేది ప్రభాస్‌కి, ప్రభాస్ అభిమానులకు మాత్రమే సొంతం. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఈ సినిమా గనుక పాజిటివ్ టాక్ వచ్చి, సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి ఉండి, ప్రీమియర్స్ పడి ఉండి, అలాగే అన్నీ సవ్యంగా సాగి ఉంటే గనక ఏం జరిగి ఉండేది? ఈ సినిమాతోనే దాదాపుగా 200,00,00,000 గ్రాస్‌తో లెక్క మొదలయ్యేది. దీనికే ఇలా ఉందంటే రాబోయే స్పిరిట్ సినిమా అనేది ఎలాంటి అంచనాల్ని నమోదు చేయబోతుంది, ఎలాంటి ఓపెనింగ్ తీసుకుపోతుంది అనేది మీ ఊహలకే వదిలేస్తున్నా. సో ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరు కూడా సినిమా పోయింది అని బాధపడకుండా కలెక్షన్స్ బాగా వచ్చాయని చెప్పేసి ఆనందపడండి. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం. ఇది ఈ సినిమాకి పక్కాగా వర్తిస్తుంది.